ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే చూస్తే అందరికి అర్థమైపోతుంది ఆయన. సో అయ్యప్ప సాధు గారు మనతో పాటు ఉన్నారనమాట. గుడిలో పూజారి, బయట వచ్చేసరికి మంచి మోడల్, మంచి ఆర్టిస్ట్. సో ఏంటి లైఫ్ అంటే రెండింటికి డిఫరెన్స్ ఇవన్నీ ఒక పూజారిగా? ఇప్పుడు పూజారిలో ఎన్ని డిఫరెన్స్ పూజారులు ఉంటారు అంటే ఇప్పుడు గుడిలో ఒకరు ఉంటారు, స్నానం చేయకుండా గుడికి వెళ్ళొచ్చా? సో నేను రీసెంట్లీ ఒక టాపిక్ విన్నాను, అంటే నా ఫ్రెండ్స్లో కూడా పూజారులు ఉన్నారు కాబట్టి. సో వాళ్ళు అలా పూజారిగా ఉండిపోవడం వల్ల పెళ్ళిళ్ళు అవ్వవు, పెళ్లి సంబంధాలు రావు అనేది నిజమేనా? అది నిజమేనా అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారంటే అక్కడ మీకు చదివే మంత్రాలే వాళ్ళకి చదువుతాం, వాళ్ళకి చదివే మంత్రాలే మీకు చదువుతాం. వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఎక్కువ, డబ్బులు ఇవ్వని వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? ఇప్పుడు తల్లిదండ్రులనే ఒక దైవంగా పూజించాలి, తర్వాత దేవుడు అని అంటారు. అసలు తల్లిదండ్రులని ఈ రోజుల్లో కేసెస్ చూస్తే చంపేస్తున్నారు. వైఫ్ వచ్చిన తల్లిదండ్రుని బాగా చూసాడు అనుకో, తల్లిదండ్రుని బాగా ప్రేమించినవాడు పిల్లని కూడా ప్రేమిస్తాడు. అవును, అది నిజం, అది జీవిత సత్యం. ఉపవాసం వల్ల ప్రయోజనాలు ఏంటి? ఉపవాసం యాక్చువల్లీ ఉపవాసం చేయడం వల్ల ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో 50 రూపాయల దర్శనం అని, 100 రూపాయల దర్శనం అని, విఐపి దర్శనం అని ఇలాంటి టికెట్స్ అన్నీ ఉంటాయి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా మనము ఏ లైన్లో వెళ్ళాలి అని కూడా అమౌంట్ కట్టాలా? అది ఇప్పుడున్న ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే గుడికి వచ్చేవాళ్ళు, నేను చూస్తుంటాను కదా, మేము అంతలా ఆశీర్వచనం చేసి వేదాశీర్వచనం చేసిన అట్లీస్ట్ మనం వాళ్ళ గోత్రనామాలు చదివి వాళ్ళకి చేసినా కూడా మనకి ఒక 100 రూపాయలు వేయడానికి 100 రూపాయలు అక్కడ వేయాలని ఆలోచిస్తారు. అది నాకు కొంచెం అంతలో కొంతమంది మాకు ముందు చేయిందంటారు, లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఇచ్చారంటారు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసుకుంటూ ఉండాలి. కొంతమందికి మనం నచ్చుతాం, కొంతమందికి మనం నచ్చం. గుళ్ళో కూడా ఈ పార్షాలిటీలు ఎక్కువైపోయినాయి. మీ గోల్స్ ఏంటి పంతులు? నా గోల్స్ వచ్చేసి చెప్పాను కదా, నేను ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలి. మీ కామెంట్స్ ఎలాంటివి వస్తుంటాయి నెగిటివ్గా? రామో నుంచి రెమోగా మారిన పూజారి. వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే చూస్తే అందరికి అర్థమైపోతుంది ఆయన. సో అయ్యప్ప సాధు గారు మనతో పాటు ఉన్నారనమాట. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. అంటే మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం కన్నా అందరికి తెలిసిపోతుంది కదా, ఒక మోడల్ కమ్ ఒక పూజారి అని. సో అది ఎలా ఉంది మీ ప్రొఫెషన్ ఇప్పుడు? పర్వాలేదు, బాగుంది. పర్వాలేదు, బాగుంది. ఎక్కడ, ఏ గుడిలో? అంటే ఎక్కువగా అయితే మీ కుకింగ్ వీడియోస్ అయితే బాగా వైరల్ అయితే చాలా మంచిగా కుక్ చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. అవును, బాగా చేస్తాను. ఓకే, యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చేస్తాను. సో అది ఇప్పుడు ఏంటంటే నేను ఈ మధ్యనే ఒక 6 months 8 months నుంచి బాగా పెడుతున్నాను, రీచ్ బాగుంది. ఓకే, అంటే ర్యాండమ్గా కుక్ చేసేటప్పుడు వీడియో షూట్ చేయడం? ర్యాండమ్గా అది ఇంట్లో ఆ రోజు అది తినాలనుకుంటే వెరైటీగా ఉంటే, సో అది ఇంకా కుక్ చేసేటప్పుడే ఇంకా ర్యాండమ్ వీడియోస్ తీసేసి అలా ఎడిట్ చేసేస్తాను. ఓకే, గుడిలో పూజారి, అవును, బయట వచ్చేసరికి మంచి మోడల్, అవును, మంచి ఆర్టిస్ట్. ఎస్. సో ఏంటి లైఫ్ అంటే రెండింటికి డిఫరెన్స్ ఇవన్నీ ఒక పూజారిగా? యాక్చువల్లీ ఏంటంటే అందరూ చాయిస్ ఎలా ఉంటుందంటే, సో మనం గుళ్ళో అంటే పూజారి కింద వర్క్ చేస్తున్నాను కదా, వాళ్ళు ఎంతవరకు ఏదో పూజారి కింద చేసేసామా, ఇంట్లో ఏమైనా కావాల్సి చూసుకున్నాం అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారు. నాకు అలా కాదు, వాటితో పాటు నా డ్రీమ్ని కూడా ఫిల్ చేసుకోవాలన్న కాన్సెప్ట్తో రెగ్యులర్గా పూజారిగా నేను నిత్యం టెంపుల్కి వెళ్ళి అర్చన చేసుకుని అలా ఉన్న తర్వాత నేనేంటంటే నా డైట్ కానీ నా అంబిషన్ ఫిల్ అవ్వాలంటే, నా డ్రీమ్ ఫిల్ అవ్వాలంటే నేను చాలా అట్లా యాక్టివిటీగా ఉంటేనే, సో సోషల్ మీడియాకి దగ్గరగా ఉంటేనే నేను నా గోల్ రీచ్ అవ్వగలను. సో ఆ కాన్సెప్ట్లో ఏంటంటే పూజారి కింద వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఫుడ్ కానీ బయటికి వెళ్ళాక ఏదైనా లైక్ డాన్సెస్ కానీ రీల్స్ కానీ సో అలా చేస్తూ ఉంటా. ఓకే, అంటే ఇప్పుడు ఎంగేజ్ అన్న వరకే చాలామంది ఈ ఫీల్డ్కి సంబంధించి అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయడమో, ఈ ప్రొఫెషన్లో తిరగడమో ఇదంతా ఉంటుంది. ఒక పూజారిగానే ఎందుకు ఎంచుకున్నారు?
అంటే అది తరతరాలుగా తాతల ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నది. అది మా కుల వృత్తి, పూజారిగా పౌరోహిత్యం అంటే. ఇప్పుడు అందరూ చాయిస్ తీసుకుంటున్నారు, అంటే అందులో ఇన్కమ్ ఎక్కువ రావట్లేదు అన్న కాన్సెప్ట్తో వాళ్ళు పూజారికి చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళని సపోర్ట్ చేయట్లే. సో అదే నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పాలి, ఇది మన కుల వృత్తి, దీన్ని చేసుకుంటూ ఉండాలి, మన హిందూ ధర్మాన్ని మనం పాటించాలి. అప్పుడే మనం దానివల్లే మనం రోజు రోజుకి డెవలప్ అవుతాం అన్నది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవట్లేదు వాళ్ళు. తెలుసుకోకుండా వాళ్ళు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేసి ప్యాకేజెస్ బాగా వస్తున్నాయని, సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా పౌరోహిత్యం చేయకుండా స్టడీ చేసుకుంటూ వాళ్ళు స్టడీ అయిపోయాక జాబ్ చేస్తున్నారు. ఓకే. పూజారి అనగానే నిజంగానే శాలరీ అనేది చాలా తక్కువగా కానీ ఇవన్నీ ఉంటాయా? అలా ఏమి ఉండదండి. యాక్చువల్లీ అది మనం అంటే ఎర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మరి? అది మనం నేర్చుకునే వేదాన్ని బట్టి స్మార్తో ఉంటుంది. స్మార్తో అంటే ఆల్మోస్ట్ అన్ని పూజలు చేయిస్తారు స్మార్తో అనేప్పటికీ. వాళ్ళు వినాయకుడి పూజ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్నీ చేయిస్తారు వాళ్ళు. అంటే వివాహం, ఉపనయనాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ప్రతిష్టలు, వాళ్ళకి అన్నీ వస్తాయి. సో ఏంటంటే జనరల్గా మనకి పౌరోహిత్యం అంటే అందరూ ఏంటంటే వాళ్ళు ఏదో పూజారి కింద వర్క్ చేస్తారు, వాళ్ళకి ఇలా అది ఇన్కమ్ తక్కువ వస్తుంది. ఇన్కమ్ తక్కువ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, ఇన్కమ్ ఎక్కువ వస్తుందని నేను అన్ను. కాకపోతే ఏంటంటే మనం డెవలప్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు టెంపుల్లో పూజ చేసే వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఫెస్టివల్ డేస్ అప్పుడు, లేదంటే వారాలప్పుడు, ఆ గుడి అమ్మవారి గుడి అయితే శుక్రవారం, ఆంజనేయ స్వామి అయితే మంగళవారం, అలా ఆ కాన్సెప్ట్లో ఏంటంటే ఆ రోజులో వాళ్ళకి ఆదాయం వచ్చేదాన్ని బట్టి వాళ్ళకి ఉంటుంది. అలా కాకుండా పౌరోహిత్యం అంటే మొత్తం అర్చకుడు అంటే గుళ్ళో చేసేవాడు, పౌరోహిత్యం చేయించాడు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ అన్నీ చేయిస్తారు. పూజలు, గుళ్ళో పూజలు చేయిస్తారు, వాళ్ళు బయట గృహప్రవేశాలు, శంకుస్థాపనలు అన్నీ చేయిస్తారు. వాళ్ళకి ఏంటంటే ఫర్దర్గా ఒక్కొక్కరికి 20K వస్తుంది, 30K వస్తుంది, ఒక్కొక్కరికి 1 lakh 2 lakhs కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద సీఎం, ఎమ్మెల్యే గారి దగ్గర కానీ, సో పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర కానీ, లేదంటే షాప్స్లో కానీ ఏమైనా పెద్ద పెద్ద చేస్తుంటే వాళ్ళకి పర్ డే 10K 20K కూడా రావచ్చు కదా. సో వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు రోజు స్ట్రెస్ తీసుకుని చేయాలి, వీళ్ళకి అస్తమాటు స్ట్రెస్ ఉన్నది కదా. పౌరోహిత్యం చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే అది కులవృత్తి చేయడం వల్ల బెనిఫిట్స్ మీన్స్ ఏంటంటే లైక్ ఇప్పుడున్న వాళ్ళకి ఏంటి అర్థం కావట్లేదు, అది తరతరాల నుంచి చేసుకొచ్చే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అలా చేసుకుంటూ వెళ్తే దేవుడు కూడా మనల్ని చూస్తాడు ఎప్పుడప్పటికి. ప్రజెంట్ వాళ్ళు డెవలప్ మీన్స్ ఏంటంటే వాళ్ళు ప్రజెంట్ డబ్బులు లేకుండా ఉన్నా వాళ్ళకి తర్వాత దైవానుగ్రహంతో వాళ్ళు బాగుంటారు, ఆరోగ్యం ఐశ్వర్యంతో వర్ధిల్లుతారు. ఈ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చిన వాళ్ళకి ఎంత శాలరీ ఉన్నా వాళ్ళకి తగ్గ స్ట్రెస్ ఉంటుంది కదా. స్ట్రెస్ వల్ల ఏంటంటే వాళ్ళ హెల్త్ పాడు చేసుకోవడం అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం చూసుకోవాలి కదా. ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్ ఏదో వాళ్ళు ప్రజెంట్ ఉన్న మనీని చూసుకుంటున్నారు, తర్వాత వాళ్ళు 60+ వచ్చాక వాళ్ళు అవి చూసుకుంటారు. ఇప్పుడున్న వాళ్ళు రెగ్యులర్గా పూజారి అంటే వాళ్ళ ఇంట్లో రోజు రెగ్యులర్గా ఉదయం లేవడం, 5ంటికి లేచి వాళ్ళు శుభ్రత అన్నీ చేసుకుని తలస్నానం చేసి పూజ చేసుకోవడం, అదంతా కూడా బాడీకి మనం ఇచ్చే యాక్టివ్ని బట్టి వాళ్ళు చాలా ఎనర్జీగా ఉంటారు. సో వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే సో ఆ ఎనర్జీ అనేది వాళ్ళు నైట్ షిఫ్ట్ చేస్తారు, మార్నింగ్ షిఫ్ట్ చేస్తారు, వాళ్ళ టైంని బట్టి వాళ్ళ షిఫ్ట్లు ఉంటే దాన్ని బట్టి వాళ్ళు ఫుడ్ అది టైం టు టైం మెయింటైన్ చేయలేరు. ఎవరైనా సరే, ఒక బ్రాహ్మిన్స్ అని కాదు, నార్మల్గా సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నా. వాళ్ళు డైలీ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉండదు కదా. సో వీళ్ళనుకో రెగ్యులర్గా డైలీ 5కి లేస్తారు, 8 కల్లా వాళ్ళకి పూజలు అయిపోయినా టిఫిన్స్ అన్నీ టైంకి అయిపోతాయి, భోజనం కూడా 12-12:30కి అయిపోతుంది. సో మళ్ళీ ఈవినింగ్ యథావిధంగా వాళ్ళు అర్చన అది చేసుకుని సో నైట్ ఎర్లీగా పడుకుంటారు. ఓకే. ఇప్పుడు చనిపోయిన వారికి కార్యక్రమాలు చేసే పూజారి కానీ, గుడిలో అమ్మవారికి చేసే పూజారి కానీ సేమ్ ఉంటారా? అలా ఉండరండి, అలా ఉండదు. వాటిలో కూడా 2 వర్ణాలు. అంటే ఇప్పుడు అంటే అన్నీ కొంచెం కలుస్తున్నాయి, కానీ ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు అప్పటి కార్యక్రమాలకి వేరే పూజారి ఉంటారు, వీళ్ళకి అర్చించేవాడిని అర్చకుడు అంటాడు, పూజలు వేరే ఏ పూజలు ఉన్నా వాళ్ళని పూజారి అంటారు. 2 కాన్సెప్ట్. అర్చించేవాడిని అర్చకుడు అంటే ఇప్పుడున్న వాళ్ళందరూ ఏంటంటే ఏదో టెంపుల్కి వెళ్ళాం ఏదో చేసుకుని వస్తున్నాం అనుకుంటున్నారు అంతే. ఒకప్పుడు దానికి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని మా సైడ్ ఫాలో అవుతారు, ఇటు సైడ్ కొంచెం తక్కువ. అంటే మనం చూడంగా అంటే సిటీ లైఫ్ వేరేలా ఉంటుంది, విలేజెస్ సైడ్ చాలా వేరేలా ఉంటుంది.
సో అక్కడ ఏంటంటే అపర కార్యక్రమాలు అంటే ఇలా చనిపోయిన వాళ్ళకి కానీ అంటే కార్యక్రమాలు చేయడం అంటే దినం కానీ సంవత్సరికాలు కానీ తద్దినం కానీ ఏమైనా కూడా వాళ్ళని అపర కార్యక్రమాలు చేసే వాళ్ళని అపర కార్యక్రమాలు చేసే వాళ్ళని పూజారి అని అంటారు. అర్చకుడిని ఏంటంటే దేవతలను అర్చించేవాడిని అర్చకుడు అంటారు. అది నిత్య విధానం చేసే వాళ్ళని కూడా అర్చకుడు. ఓకే, ఇప్పుడు పూజారిలో ఎన్ని డిఫరెన్స్ పూజారులు ఉంటారు అంటే ఇప్పుడు గుడిలో ఒకరు ఉంటారు. అదే గుళ్ళో చేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ మేము గుళ్ళోనే చేస్తాం. ఆ కార్యక్రమాలు ఇప్పుడు అంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచిగా అంటే మా నాన్నగారు వాళ్ళ అప్పటి నుంచి మేము మా చిన్న పిల్లలప్పుడు కూడా ఆ కార్యక్రమాలకు వేరే ఉండేవారు. రీసెంట్లీ ఒక 10 years ముందు నుంచి కూడా కొంతమంది ఏంటంటే అవి ఇవి కూడా నేర్చుకుని చేస్తున్నారు. అంటే మన ఇన్కమ్ సరిపోక వాళ్ళు ఏంటంటే అసలు చెప్పాలంటే అర్చకుడు ఉన్నాడు కదా అంటే దేవతలను అర్చించేవాడి కన్నా ఆ ఐశ్వర్యం ఆ పితృ కార్యక్రమాలు చేసే అపరం చేసే వాళ్ళకి దేవుడు అనుగ్రహం ఎక్కువ లభిస్తుంది. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఐశ్వర్యం. వాళ్ళని చూస్తే కూడా వాళ్ళ దగ్గర మంచి వైబ్ ఉంటుంది. అంటే వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఐశ్వర్యం పెరుగుద్ది. ఐశ్వర్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఐశ్వర్యం అంటే అంత తెలియదు. ఐశ్వర్యం అంటే వాళ్ళు రోజు రెగ్యులర్గా వాళ్ళు డబ్బు సంపాదించే దాంట్లో కానీ వాళ్ళు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. దాన్ని కూడా ఐశ్వర్యం అనొచ్చు. మనం ఆరోగ్యం ఐశ్వర్యం ఉంటేనే ఏదైనా. ఒక పక్కన 10 కోట్లు ఉండి మనకి ఒక పక్కన ఆరోగ్యం లేకపోతే ఆ 10 కోట్లు పెట్టి వీళ్ళ ప్రాణాన్ని కాపాడలేం కదా. అవును, అది ఓకే. ఇప్పుడు కొంతమంది ఎలా అంటే ఉదయం స్నానం చేశాకనే మిగతా పనులు ముట్టుకోవాలన్నది ఉంటుంది. అవునండి. ఎవరు పాటించరు. అన్నీ అయిపోయాక ఎప్పుడు తీరిక దొరికినట్టుగా స్నానం చేయడం, ఫ్రెష్ అవ్వడం అప్పుడు. అవునవును. అలా అంటే మా బ్రాహ్మణుల్లో అర్చకుల్లో అలాంటివి ఉండవు. పొద్దున్నే లేచిన వెంటనే ముందు మొహం కడుక్కోవడం, తలస్నానం చేసేయడం. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చిన వాళ్ళు కొంతమంది చేయట్లేదు కానీ వాళ్ళలో కూడా ఉన్నారు. నిష్టగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరని నేను అన్నాను. వాళ్ళలో కూడా నిష్టగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. వాళ్ళ బిజీ షెడ్యూల్ మరి చేయట్లేదు. సో మా సైడ్ మేము జనరల్గా నేను చేసేది నేను చెప్తున్నా. మేము ఎలా అంటే పొద్దున్న లేవగానే తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని అప్పుడు టెంపుల్కి వెళ్తాం. ఓకే, స్నానం చేయకుండా గుడికి వెళ్ళొచ్చా? అది ఏంటంటే యాక్చువల్లీ మనసు శుద్ధి అంటారు కదా, దేహశుద్ధి అంటే శరీరం శుద్ధి కొరకు మనం స్నానం చేయాలి. ఆ పాచి బట్టలతో కానీ అలా వెళ్ళకూడదు. అది ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటంటే కొంతమంది తెలియక వెళ్తున్నారు కానీ తల్లిదండ్రులు చెప్పడంతో మారుతున్నారు. వెళ్ళకూడదు. అది వెళ్ళకుండా మనం పొద్దునే మొహం కడుక్కుని అంటే ఇప్పుడు బ్రష్లో వచ్చిన ఒకప్పుడు వేప పుల్లలతోనూ నెక్స్ట్ అది నాకే గుర్తుకు రా పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ యూజ్ చేసి తర్వాత తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకున్నాక గుడికి వెళ్ళాలి. ముందు మన ఇల్లే మనకి దేవాలయంతో సమానం. మన ఇంట్లో తర్వాత ఏంటంటే చాలామంది అన్నం తిన్న తర్వాత ఆ అన్నాన్ని చీపురుతో తుడుస్తారు. అదొకటి తుడవకూడదు. అన్నంని చీపురుతో తుడవకూడదు. మనం వేళ్ళతో ఎత్తి ఒక గిన్నెలోకి వేసుకుని అది బయట పోయాలి తప్ప అలా అన్నాన్ని చీపురుతో తుడవకూడదు. అన్నపూర్ణాదేవిని మనం అవమానించినట్టే. నా ఉద్దేశంతో చెప్తున్నా. అందరూ అలా చేస్తున్నారన్న కాన్సెప్ట్ అయితే కాదు, నేను చెప్పాలనుకున్నాను. సో నేను రీసెంట్లీ ఒక టాపిక్ విన్నాను. అంటే నా ఫ్రెండ్స్లో కూడా పూజారులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు అలా పూజారిగా ఉండిపోవడం వల్ల పెళ్ళిళ్ళు అవ్వవు, పెళ్లి సంబంధాలు రావు అనేది నిజమేనా? అది నిజమేనా అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారంటే అందరూ చాలా రాయల్టీగా ఉందాం అనుకుంటున్నారు. వాళ్ళు రాయల్టీగా ఉందాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకానొక సమయంలో అంటే కొన్ని సంవత్సరాలు మా తాతగారు ఆ టైంలో ఏంటంటే పౌరహిత్యం చేసే వాళ్ళకి పెద్ద ఇన్కమ్ ఉండేది కాదు. అంటే లైక్ ఒక విలేజ్ డెవలప్ అవ్వాలంటే అందరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. సో విలేజెస్లో అంటే ఇవన్నీ ఇప్పుడు అంటే సిటీస్ అయిన ఒకప్పుడు ఇవి కూడా ఓల్డ్ సిటీస్ అన్నీ కూడా పెద్ద ఇన్కమ్ ఉండేవి కాదు కదా. ఆ టైంలో ఏంటంటే బ్రాహ్మణులకి ఎక్కువ ఇన్కమ్ ఉండదు, వాళ్ళు సంపాదన తక్కువ. అంటే ఏదైనా పూజ చేసిన 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు అలా వచ్చేవి. అప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి 10,000 1,00,000 సమానం. ఆ టైం నుంచి ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉండిపోయింది అందరి మైండ్లో, పౌరహిత్యం చేసే వాళ్ళకి ఎంత ఇన్కమ్ రాదు కదా వాళ్ళకి ఇవ్వడం. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎక్కువ మడి ఆచారాలు పాటిస్తారు. బ్రాహ్మణులు చాలామంది పాటిస్తారు. ఎలా అంటే వాళ్ళు అంటే మేము కూడా ఇప్పుడు అన్నం తిన్న తర్వాత ఇంట్లో తడిగుడ్డది పెట్టుకుంటాం. అంటే తిన్న దగ్గర నీళ్లు చల్లుకుని తడిగుడ్డది పెట్టుకుంటాం. పెరుగు అన్నం ఒక చోట పెట్టుకోం. పెరుగు ముట్టుకున్న అన్నం వండుకున్న తర్వాత గ్యాస్ కడుక్కుంటాం. అది బ్రాహ్మణులు అందరి ఇంట్లో చాలామంది చేస్తారు.
నాకు తెలిసినంత వరకు మేము చాలామంది పాటిస్తాం. అది ఏంటంటే అది ఒకానొక అంటే అన్నం బియ్యంగా ఉన్నది వేరు, అన్నం వండిన తర్వాత అంటారు, అంట అవుతుంది అంటారు. సో ఆ అన్నం తింటాం కదా, ఆ తర్వాత ఈ శుభ్రతలు శుచి గురించి ఇవి చాదస్తం అని మా వాళ్ళు ఏంటంటే జనరల్గా చాదస్తంగా ఉంటారు. బ్రాహ్మిన్స్ అందరూ ఆల్మోస్ట్ చాదస్తంగా ఉంటారు. అంటే చాదస్తం ఏంటంటే అది తరతరాల నుంచి కొంతమందికి వచ్చింది. ఈ శుభ్రాలన్నీ మనం అన్నం తిన్న తర్వాత అదే భోజనం చేసిన తర్వాత ఇవి శుభ్రం చేసుకోవాలని, ఆ మెతుకులు తొడవకూడదని, అలాగే అన్నం వండేసుకుని తిన్న తర్వాత గ్యాస్ ఏ రోజు నైట్ ఆ రోజు గ్యాస్ కడిగేసుకుంటాం. అవన్నీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాలు. ఈ మడి ఆచారాలు ఎక్కువ అవడం వల్ల ఈ పూజారికి వీళ్ళకి ఇస్తే మా పిల్లని రుద్దేస్తారు అన్న కాన్సెప్ట్, అంటే వాళ్ళు ఇవన్నీ చేయలేరని ఇవ్వట్లేదు. ఓకే, ఎందుకు చేయరు, మీరు నేర్పాలి. తల్లిదండ్రులుగా వాళ్ళు పిల్లల్ని పౌరైత్యం చేసుకోవాలి. అంటే వాళ్ళ తండ్రి పౌరైత్యుడే, కానీ వాళ్ళ అల్లుడు పౌరైత్యుడు అవ్వకూడదు అనుకుంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? అది చాలా టూ మచ్ కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే ఏదో అనుకుంటున్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళు జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుని తింటున్నారు. వాళ్ళు వండుకుని తింటున్నారు అసలు, లేదంటే వాళ్ళ ఆఫీస్లో తినేస్తున్నారు. సో అది కరెక్టా? యాక్చువల్లీ మనం ఒక్క పూట వండుకున్నా అది, నేనైతే రెగ్యులర్గా ఏం చేస్తానంటే బయట అసలు తిన్ను. ఎప్పుడైనా అంటే ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ తింటా. రెగ్యులర్గా మా ఇంట్లో ఫ్యామిలీ లేకపోయినా లేట్ అయినా సరే నేను ఇంటికి వచ్చాకనే వండుతా వంట. అది నేను ఒక 1/2 అవర్ 1 అవర్లో చేసేస్తాను. మోస్ట్లీ అన్నీ దానికి కావాల్సినవన్నీ ఉంటే వెంటనే అవన్నీ ప్రిపేర్ చేసుకోవడం వెంటనే అయిపోద్ది నా వంట. సో వేడిగా చేసుకుని వేడిగా తింటాం. బ్రాహ్మణులు భోజన ప్రియుడు. ఆ బ్రాహ్మణులు ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళకి పప్పు, కూర, పులుసు, పచ్చడి, పెరుగు డెఫినెట్లీ పౌరైత్యం చేసే బ్రాహ్మణులు అందరూ ఇన్ని రకాల వంటకాలతో తింటారు కంపల్సరీ. ఓకే, అంటే యాక్చువల్లీ ఇప్పుడు శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు, అలాగే బ్రాహ్మణుడు భోజన ప్రియుడు. బ్రాహ్మణుడు భోజన ప్రియుడు అంటే వాళ్ళకి చూసారా లేదు, రెగ్యులర్గా మీరు ఏదైనా పూజ చేసుకున్నా, ఏదైనా మనం ఇంట్లో గృహప్రవేశం అయినా వాళ్ళకి భోజనం పెట్టరు, వాళ్ళకి స్వయం పాకం ఇస్తారు. అంటే బియ్యం, కూరగాయలు, లైక్ బట్టలు అవన్నీ పెట్టి వాళ్ళు వండుకు తింటారనే కాన్సెప్ట్లోనే మనం అవన్నీ ఇస్తాం. అందుకనే జనరల్గా బ్రాహ్మణులందరికీ పూజ చేసుకున్న తర్వాత స్వయం పాకం అని ఇస్తాం. ఇప్పుడు ఒక గృహప్రవేశం ఉందనుకోండి, మాట్లాడుకున్నప్పుడు మాకు చాలా చాలా సేపు చేయించాలి అంటారు. అంటే జనరల్గా అక్కడ మీకు చదివే మంత్రాలే వాళ్ళకి చదువుతాం, వాళ్ళకి చదివే మంత్రాలే మీకు చదువుతాం. వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఎక్కువ, డబ్బులు ఇవ్వని వాళ్ళు అలా ఎందుకు చేస్తాం? అలా చేసేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ మనం అయితే చేయం. ధర్మప్రదంగా కొన్ని చేస్తాం, కొన్ని సమయానుసారంగా చాలా మంది చేస్తారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పద్ధతిని బట్టి. అందరికీ విధానాలు బట్టి చేసుకుంటూ వెళ్తారు. ఇటు సైడ్ ఒకలా ఉంటే మా సైడ్ ఒకలా ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడడంలో ఇప్పుడులో 100లో 20 నుంచి 45% ఈ దేవతా అర్చన చేసే వాళ్ళ వల్ల కూడా హిందూ ధర్మం నిలబడుతుంది. అది 100% మనమే అని చెప్పకూడదు. మనం అలానే చెప్పినా కూడా మీరు ఎంత చేస్తున్నారో అంటారు. ఆ కాన్సెప్ట్లో ఏంటంటే మనం రోజు కూడా ఇంట్లోనే పెట్టుకోవచ్చు దర్శనం. దేవుని ఇంట్లోనే దండం పెట్టుకోవాలి, గుడికి వెళ్ళాలన్నా ఏమీ లేదు. కాకపోతే గుడికి వెళ్ళి వస్తే ఒక మనకి నెగిటివ్ ఎనర్జీస్ అనేది వస్తాయి కాబట్టి, సో మనం గుడికి వెళ్ళి రావడం వల్ల మనం కూడా ఫ్రీగా, మన మైండ్ కూడా బాగా రిలీఫ్ అవుద్ది కాబట్టి ఆ కాన్సెప్ట్లో గుడికి వెళ్ళాలన్న కాన్సెప్ట్ అది. వీలైనంత వరకు ఇంట్లో అసలైతే నేనైతే తల్లిదండ్రులనే దైవంగా నమ్ముతా. ఓకే, అది చాలా మంచి పద్ధతి. తల్లిదండ్రులు ఇప్పుడు తల్లిదండ్రులనే ఒక దైవంగా పూజించాలి, తర్వాత దేవుడు అని అంటారు. అసలు తల్లిదండ్రులని ఈ రోజుల్లో కేసెస్ చూస్తే చంపేస్తున్నారు. అవును, అది చాలా దారుణంగా ఉన్నారు బయట. అలాంటి నాకు తెలిసినప్పుడు నాలో నేను చాలా బాధపడతా. ఏంటి తల్లిదండ్రులని ఇలా చేస్తున్నారు, వాళ్ళంటూ మనకి జన్మనివ్వకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్న ఒక్క కాన్సెప్ట్ వాళ్ళు ఎందుకు అర్థం కావట్లేదు. అంటే లైక్ కొంతవరకు బాగానే ఉంటున్నారు, పెళ్ళయిన తర్వాత వాళ్ళ వైఫ్కి అత్తగారికి పడట్లేదు. నేనైతే అంటే నేను గొప్పని చెప్పట్లేదు, చాలామంది అలా అనుకుంటారు అన్న కాన్సెప్ట్. కానీ తల్లిదండ్రులని బాగా చూడాలన్నది నా 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 కాన్సెప్ట్ అంటే అది నేను చూస్తున్నాను కదా, అందరూ చూడాలి. తల్లిదండ్రులు లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నది తెలుసుకోవాలి. వాళ్ళ తర్వాత ఏదైనా రేపు వైఫ్ వచ్చినా తల్లిదండ్రుని బాగా చూసాడు ఇంకో, తల్లిదండ్రుని బాగా ప్రేమించిన వాడు పిల్లల్ని కూడా ప్రేమిస్తాడు. అది నిజం, అది జీవిత సత్యం. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, నాకు నువ్వు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళు కావాలి నువ్వు కావాలని చెప్పినవాడు, నేనైతే వాడిని యాక్సెప్ట్గా మంచిగా
వాడు మగాడు కాబట్టి అన్ని రకాలుగా చెప్పాలి. కాకపోతే ఇప్పుడున్న పార్షాలిటీని బట్టి అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, అంటే ఒకప్పుడు జనరేషన్లో అత్తగారు వాళ్ళు కొంచెం సంటేవారు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళది, వాళ్ళ జాబ్ పర్పస్ వెళ్ళిపోతున్నారు, లేదంటే వేరే వేరేగా ఉంటున్నారు. తల్లిదండ్రులు చూసుకోవాలనేది ఒకటే కాన్సెప్ట్. ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలి. వాళ్ళు చూడండి, నేను మొన్న అయితే ఒక వీడియో చూసాను, వాళ్ళ అమ్మ నాన్నని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు ఒక ఆయన. వీడియోలో రీల్స్లో స్క్రోల్ అయితే నేను చూసా. అది నేను చూసిన తర్వాత నాకు ఏంటి ఇలా అవుతుంది, వాళ్ళ డీటెయిల్స్ తెలిస్తే అట్లీస్ట్ మాకు దగ్గరలో కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. సో అలాంటి దానికి మనం వాళ్ళని జాయిన్ చేసినా అట్లీస్ట్ వాళ్ళు ఎక్కడో ఒకటి బతుకున్నారని తెలుస్తుంది కదా. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినా తర్వాత వాళ్ళని అంటే మీడియా వాళ్ళు ఎవరో పట్టుకుని జరిగిన డిస్కషన్ అంతా తెలుసుకున్నాక వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ అమ్మ నాన్నగారు ఉండగానే వాళ్ళ అబ్బాయిని పిలిచారు. వాళ్ళ అబ్బాయిని ఈ మీడియా వాళ్ళు ఎవరో కొడుతుంటే వాళ్ళు మా అబ్బాయిని కొట్టకండి, పోలే మా అబ్బాయి కదా వదిలేసింది అన్నారు. వాళ్ళు అప్పుడు కూడా తల్లిదండ్రులు ప్రేమే చూపిస్తున్నారు. మరి అది కాదు అసలు గ్రేట్. తల్లిదండ్రులు లేకుండా ఏది అవ్వదన్న ఉద్దేశం వాళ్ళకి తెలియట్లే. వాళ్ళు మా అబ్బాయి ఇలా చేశాడని అట్లీస్ట్ వాళ్ళు మా అబ్బాయిని దండించిందంటే వాళ్ళు కొట్టి జైల్లో ఇచ్చచ్చు కదా, ఎందుకు వేయించలేదు? అది ఆ ప్రేమను అర్థం చేసుకుంటలే. ఎప్పుడో ఒక సంవత్సరం కింద పరిచయమైన అమ్మాయి కోసం లేదంటే పెళ్ళైన భార్య కోసం తల్లిదండ్రులు వదులుకుంటున్నారు. కానీ రేపు వీళ్ళకి ఇద్దరు ఒక బాబో పుడతారు, తర్వాత మనల్ని కూడా అదే సిచ్యువేషన్ అవుద్దన్న కాన్సెప్ట్ వాళ్ళకి తెలియట్లే. కర్మ వెంటనే తెలుస్తుందేమో వాళ్ళకి. కర్మ వెంటనే అంటే అసలు చెప్పాలంటే ఇప్పుడు అందరికీ చేసిన పుణ్యం కొంచెం కాపాడుతుంది, పాపం అందరికీ వెంటనే. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే కర్మ అనేది వెంటనే కొడుతుంది. అది వాళ్ళకి తెలియట్లేదు. తెలిసినా కూడా బయట పెట్టుకుంటలే. నేను చేసిన పాపం అనేది వాళ్ళు ఏంటంటే ఎవరు చెప్పుకోరు కదా. పుణ్యాన్ని అయితే స్టోరీస్లోను ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ పెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళ పాపాలను ఎవరు పెట్టరు కదా. నిజం. కానీ ఈ రోజుల్లో నేను నమ్ముతుంది ఏంటంటే నిజంగా కర్మ ఉంటుంది, ఎవరిని ఏమనాల్సిన అవసరం లేదు. ఆ కర్మ కూడా నీకు రిపీట్ కొట్టేస్తుంది వెంటనే. నాకు అప్పటి నుంచి ఏమనిపిస్తుంది అంటే మనం ఏదో సంపాదించి ఏదో చేయాలి కానీ ఆ చేసే టైము మనం గోల్ రీచ్ అయ్యేలోపు చాలా లైఫ్ అన్నది అయిపోద్ది. యాక్చువల్లీ నాకు ఇప్పుడు 25 years. సో నేను నా డ్రీమ్స్ ఏంటంటే చిన్నది అంతే. అది పెద్ద డ్రీమా చిన్న డ్రీమ్ అని కాదు. నేనేంటంటే ఒక పూజారిగా వర్క్ చేస్తూ నేను ఒక ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలి, అలాగే నాకు ఫేమ్ కావాలన్న ఉద్దేశమే తప్ప దాంట్లో ఏదో డబ్బులు వచ్చేయాలి, ఆ డబ్బుతో మనం ఏదో చేసేయాలన్న కాన్సెప్ట్ కాదు. అది నా డ్రీమ్. ఎలా వచ్చింది అంటే కొన్ని సందర్భాలను బట్టి వచ్చిన డ్రీమ్ అది. అలా ఏంటంటే మనం చేయాల్సింది మనం చేయాలి. ఈ డబ్బు ఏదో కోట్లు సంపాదించేస్తారు వాళ్ళు. సంపాదించి ఏం చేసుకుంటాం, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్దాం అంటే చాలామంది కొన్ని ఎన్నో వేల కోట్లు ఉన్న వాళ్ళు పట్టుకెళ్ళగలుగుతున్నారా? అది ఉన్నంత వరకు నేను ఒకటే చెప్తా, ఉన్నంత వరకు వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. నేనైతే అలా ఉంటాను, అలా ఉంచుతాను. ఓకే. ఉపవాసం వల్ల ప్రయోజనాలు ఏంటి? ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనాలు అంటే ఉపవాసం ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసం అంటే ఏదైనా ఫెస్టివల్ డేస్లో చేస్తున్నారు, దేవుడి కోసం చేస్తామని. అలా జనరల్గా దాని పరంగా నేను సైన్స్ పరంగా చెప్పింది ఏంటంటే మనం వారంలో ఒక రోజు ఇలా పూర్తి ఖాళీ కడుపుతూ ఉండడం వల్ల మనకి డైజెషన్ లెవెల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అయిపోయి మన బాడీ అనేది చాలా యాక్టివ్గా అవుతుంది. అది సైన్స్ చెప్పింది. కొన్ని వందల సంవత్సరాల నుంచి కొంతమంది చేసుకుంటూ వస్తుంది. వారంలో ఒక రోజు పూర్తి ఉపవాసం అంటే ఉండట్లేదు. గ్యాస్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటే టైంకి లేవట్లేదు, టైంకి పడుకున్నట్లేదు, టైం తినట్లేదు, అందువల్లే గ్యాస్. లేకపోతే గ్యాస్ ఎవరికి ఉంది ఒకప్పుడు. ఇప్పుడు ఉపవాసం అనేది హెల్త్కి మంచిది, మెయిన్గా హెల్త్కి చాలా మంచిది. ఓకే. ఈ రోజుల్లో ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నారనుకోండి, అన్నం తప్ప వాళ్ళు ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ అన్నీ తినేస్తూ ఉంటారు. ఎందుకు ఇంకా ఉపవాసం ఉండేది, పేరెందుకు ఉపవాసం అని నేను అనుకుంటూ ఉంటాను. యాక్చువల్లీ మనం శివరాత్రి అంటే రాత్రి 12కి స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ రోజు రాత్రి జాగారం చేస్తారు. జాగారం అయ్యాక అక్కడెక్కడైతే దేవతలు అర్చించే గుళ్ళు ఉంటాయో అక్కడ ప్రసాదంగా పెట్టేది తీసుకున్నప్పుడు ఒక రోజు పూర్తి అవుతుంది. 24 గంటలు కటిక ఉపవాసం చేసే వాళ్ళు ఉంటారు, మంచినీళ్ళు తాగుతారు. అంటే ఇప్పుడున్న వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారంటే గ్యాస్ పెయిన్ వస్తుంది, లేకపోతే వాళ్ళు వీక్ అయిపోతున్నారు, ఫుడ్ రోజు అలాంటివి కంట్రోల్ చేయడం కోసం ఇవన్నీ చేయాలి. మనం అన్నీ కంట్రోల్ చేయడం కోసం ఇవన్నీ చేయాలి. వాళ్ళు అవన్నీ చేయట్లే, అందువల్లనే వాళ్ళకి గ్యాస్ పెయిన్స్ అని ఇవన్నీ వస్తున్నాయి. సో అలా చేయడం వల్ల ఈ గ్యాస్ అది రావడం వల్ల కూడా ఈ ఫ్రూట్స్ అని ఇవన్నీ తినేస్తే వాళ్ళు అలా ఉండలేకపోతున్నానండి అంటారు, లేకపోతే నాకు షుగర్ అండి అంటారు.
జనరల్గా నేను కూడా కొంచెం కోపంగానే ఉంటాను. నా గురించి నేను చెప్పుకోలేదు అనుకుంటారు మా వాళ్ళు. ఓకే. నాకు కోపం ఉంది లేదా నన్ను, కాకపోతే నేను స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉంటా, సూట్గా మాట్లాడతాను. శత్రువులు ఎక్కువ మనకి. అదేలే, ట్రాన్స్పరెంట్గా ఉండే వాళ్ళకి. యాక్చువల్లీ చాలామంది ఈయనకి చాలామంది అనుకుంటారు మేము బాగా రిచ్ అనుకుంటారు. నేను అంత రిచ్ అయితే కాదు. వాళ్ళు మేము బాగా రిచ్. సో అంటే నేను చేసే రీల్స్ కానీ, నేను వెళ్ళే ప్లేసెస్ కానీ, నీకేంటి మీరు బాగా డబ్బు ఉన్నోళ్ళు, నీకు అంత డబ్బే అంత ఉన్నవాళ్ళు ఏం కాదు, మేము కష్టపడి సంపాదించుకుందే అంత. కష్టే ఫలే అన్నారు పెద్దలు. ఆ కాన్సెప్ట్ నేను కూడా ఫాలో అవుతాను. మనం ఎంత కష్టపడితే దానికి ప్రయోజనం కంపల్సరీ దొరుకుతుంది. ఓకే. ఆడిషన్స్ వెళ్ళినప్పుడు ఇంకా అంటే నార్మల్ వేర్ వేసుకుంటారా? మేబీ ఓన్లీ పూజకే ఈ కాస్ట్యూమ్. నేను నార్మల్గా జిమ్కి వాడతా. నార్మల్ డేస్లో నేను ఎక్కువ ట్రెండ్ ఏదైతే ఉంటే అవి ఫాలో అవుతా. ట్రెండ్ ఫాలో అవుతూనే ఉంటా. ఓకే. నేను ఎక్కువ బయట తిరుగుతూ, అంటే పూజారిగా వర్క్ అయిపోయిన తర్వాత నాకు 11 to 12 ఫ్రీ అయిపోతా. మోస్ట్లీ 1కి కానీ 2కి కానీ అలా నా షెడ్యూల్ని బట్టి నేను అలా బయటికి వెళ్తూ ఉండడం, సరదాగా తిరగడం. సో అలా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే. ఇది ఎంగేజ్ కదా, సో ఇప్పుడే తిరగాలి ఏం చేయాలన్నా. ఇంకా పిల్లలు పుడితే అది వేరే లైఫ్, ఆ బాధ్యతలు వేరు. సో నేనేం చెప్తానంటే యూత్కి ఉన్నంతలో లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఆల్వేస్ బీ హ్యాపీ అని చెప్తా. నిజమే. ఓకే. ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో 50 రూపాయల దర్శనం అని, 100 రూపాయల దర్శనం అని, విఐపి దర్శనం అని ఇలాంటి టికెట్స్ అన్నీ ఉంటాయి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా మనము ఏ లైన్లో వెళ్ళాలి అని కూడా అమౌంట్ కట్టాలా? అది ఇప్పుడున్న ఏంటంటే, ఇప్పుడు గుడికి బాగా లేని వాళ్ళు వస్తారు, బాగా డబ్బున్న వాళ్ళు వస్తారు, మిడిల్ క్లాస్ కూడా వాళ్ళు కూడా వస్తారు. అదేంటంటే వాళ్ళు తీసుకునే చాయిస్ అది. సో నేను కొన్ని గమనిస్తూ ఉంటాను. అంటే చాలామంది ఏం చేస్తారంటే గుడికి వచ్చేవాళ్ళు, నేను చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు దర్శనానికి 100 రూపాయలు టికెట్ పెట్టుకుంటారు. తర్వాత లోపలికి వెళ్ళాక అర్చనకి ఒక 100 రూపాయలు టికెట్ కొంటారు. తర్వాత ప్రసాదం కూడా 100 రూపాయలు పెట్టి టోకెన్ కొంటారు. మేము అంతలా ఆశీర్వచనం చేసి, వేదాశీర్వచనం చేసిన, అట్లీస్ట్ మనం వాళ్ళ గోత్రనామాలు చదివి వాళ్ళకి చేసినా కూడా మనకి ఒక 100 రూపాయలు వేయడానికి 100 రూపాయలు అక్కడ వేయాలని ఆలోచిస్తారు. అది నాకు కొంత అంటే లైక్ నాకని కాదు, జనరల్గా చాలా గుళ్ళల్లో పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 50+ వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఇంక మేము ఏం చేయలేము అనుకున్న వాళ్ళు అసలు అంటే పూజారి కింద వర్క్ చేసే వాళ్ళకి చాలా పని ఉంటుంది గుళ్ళో. వాళ్ళందరూ ఏదో ఉండదు ఏదో అనుకుంటారు, పొద్దున్న వెళ్ళాలి దేవత దగ్గర అన్ని అర్చనకి నిర్మాల్యం అంతా తీయాలి, తర్వాత గుళ్ళో శుభ్రం చేయాలి, దేవుడిని అంతా మనం అలంకరించాలి, అలంకరణ అయ్యాక స్వామివారికి అర్చన చేయాలి. అర్చన అయ్యే టైంకి మనం గుళ్ళో ఉంటే ఒకసారి 10 మంది వస్తారు, ఒకసారి 20 మంది వస్తారు, వాళ్ళందరూ గోతనామాలు చెప్తాం, హారతిస్తాం, నీరాజనం అయిన తర్వాత మంత్రపుష్పం, తర్వాత వాళ్ళకి తీర్థం ప్రసాదాలు ఇచ్చి పంపిస్తాం. అంతలోపు కొంతమంది మాకు ముందు చేయిందంటారు, లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఇచ్చారంటారు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసుకుంటూ ఉండాలి. కొంతమందికి మనం నచ్చుతాం, కొంతమందికి మనం నచ్చం. గుళ్ళో కూడా ఈ పార్షాలిటీలు ఎక్కువైపోయినాయి. అదేంటి అంటే ఉండే డెవలప్మెంట్ బట్టి అలా అవుతూ ఉంటాయి. నేను చేసే గుడని కాదు, నేను జనరల్గా అన్ని గుళ్ళో జరిగే కాన్సెప్ట్ చెప్పాను. వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా ఏమైనా అయినా అనుకుని వాళ్ళు అనుకుంటారనే ఉద్దేశంలో చెప్తాను. నేనేమంటానంటే అసలు ఒక బ్రాహ్మణుడికి మనం గుళ్ళో అన్నీ చేస్తాం, మీకు తోచింది సహాయం కూడా చేయడం. సహాయం అని కాదు, అది మనం ఆయనకి ఇచ్చే తాంబూలం, మనస్ఫూర్తిగా మనం సహాయం అయితే కాదు, అది మనం మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకుంది ఇవ్వాలి. అది అలా చేయడం వల్ల వాళ్ళ ఆశీస్సులు అందుతాయి, దేవుడు ఆశీస్సులు కూడా అందుతాయి. ఒక సామెత ఉంది, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం అని. వాళ్ళు కూడా బాగుంటేనే అన్ని రకాల వరాలు మనకు వస్తాయి. పేరెంట్సే దైవం అంటారు, తర్వాత గుళ్ళో దేవుడు అని అంటారు. కానీ పేరెంట్స్ని చంపేదాకా వస్తున్నాయి కేసెస్. చంపేదాకా ఏంటి, చంపేస్తున్నారు. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ ఇది కలియుగంలో మామూలుగా అయితే ధర్మం మామూలుగా అయితే 4 పాదాల మీద నడవాలి. అది లేదు కదా, ఇప్పుడు 4 పాదాల మీద కూడా పాపాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే తల్లిదండ్రులు రూల్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టకపోవడం వల్ల జరుగుతుంది. అంటే ఎలా ఉంటున్నారంటే అయితే అతిగా పెట్టేస్తున్నారు తల్లిదండ్రులు, వాళ్ళు ఇంక ఇంట్లోంచి పంపకుండా అలా వాళ్ళు ఒక సైకోలో అయిపోయినా తయారు చేస్తున్నారు. లేదంటే వాళ్ళు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళకి ఫోన్ అని, కార్డ్స్ అని, ఏటీఎం కార్డ్స్ అని, క్యాష్ అని, వాళ్ళు జాబ్ చేస్తున్నారు హైదరాబాద్లో. వాళ్ళు ఎలా ఉంటున్నారని వాళ్ళు ఒక క్వశ్చన్ కూడా వాళ్ళకి వెయ్యట్లేదు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు, ఓకే ఉంటున్నారు, వీళ్ళకు డబ్బులు వస్తున్నాయి పంపిస్తున్నారు,
వాళ్ళేంటి తల్లిదండ్రులు ఇంకా డబ్బును ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డబ్బు పాడేస్తున్నారు, డబ్బు పంపించేస్తున్నారు. పిల్లలు పాడైపోవడానికి కారణం కొంత తల్లిదండ్రులు ఉన్నారు. నెక్స్ట్ సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాని మనం ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా మనం అవుతాం. దాన్ని చాయిస్ తీసుకునేది మనమే. చాయిస్ మనం ఎలా తీసుకోవాలి? ఓకే, నేను ఇప్పుడు పాపులారిటీ అవ్వాలనుకున్నాను, ఫస్ట్ ఒక 4-5 రీల్స్ పెట్టాను, వైరల్ అవ్వలేక, తర్వాత కొన్ని అయ్యాక నాకు పాపులారిటీ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ పంతులు గారు చాలా ట్రెండీగా ఉంటారు. పాపులారిటీ రావడం వల్ల కూడా చాలామంది, ఇప్పుడు నేను ఏదో పూజారి అంటే పూజారికే ఉండాలి, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలానే మనం వాళ్ళని తప్పుడు పట్టట్లే. వెళ్ళే దారిలో చాలా వస్తాయి అవమానాలు. అవన్నీ భరించినప్పుడే మనం స్టేజ్ ఎక్కిక అప్పుడు మనకి ఇచ్చే వాల్యూని బట్టి వాళ్ళ క్లాస్ వాళ్ళే కొడతారు, వాళ్ళు తిట్టుకున్న వాళ్ళే కొడతారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్కి తల్లిదండ్రులు మెయిన్, పిల్లలు మనం ఎంతవరకు హద్దుల్లో ఉంచారో అంతవరకే ఉంచాలి. వాళ్ళకి ఫోన్లని, డబ్బులని, బైక్స్ అని కొనివ్వడం వల్ల వాళ్ళ ప్రాణాల మీదకే వస్తున్నాయి. అన్నయ్యకి అది కొనిచ్చావు నాకు ఎందుకు ఇవ్వలేదంటే, వాడు పెద్దోడు కదా అని కొనిచ్చావు అన్నాడు అనుకో, నాకు చిన్నోడికి ఎందుకు ఇవ్వలేదని వాళ్ళ తల్లిదండ్రులు కక్ష పెట్టుకుంటున్నారు. ఆ కక్ష కాస్త వాళ్ళని చంపేదాకా తీసుకెళ్తుంది. ఏదైనా సరే ఈ రోజుల్లో చేసుకున్న హస్బెండ్లను చంపుతున్నారు. అది ఎంత దారుణం చెప్పండి అసలు. మనం ఎక్కడెక్కడో, అందుకనే కూడా తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు, ఏదో సాఫ్ట్వేర్లో వాడికి ఒక 20 లక్షల ప్యాకేజ్ ఉందా, 15 లక్షల ప్యాకేజ్ ఉందా అని చూస్తున్నారు. వాడు మెంటాలిటీ ఎలాంటిది? పెళ్ళైన సంవత్సరం 2-3 సంవత్సరాలు ఎవరైనా బాగుంటారు, ఉండరని నేను అనట్లే. మనం ఎంక్వైరీ చేసుకోవాలి, మన పిల్ల కోసం మనం కష్టపడి ఎత్తుక్కోవాలి. మన పిల్ల కరెక్ట్ అని నేను అనట్లే. మనం కూడా మన పిల్లని మనం పెంచాలి బాగా. వాళ్ళు బయటకు వెళ్తున్నారు, అమ్మ ఈ టైంకి వస్తూ ఉంటున్నారు, అదే వచ్చావమ్మా లేదా అని. లేకపోతే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా. ఉండకుండా వాళ్ళు అక్కడ ఉండి పిల్ల పాడైపోయిందంటే ఎవరేం చేస్తారు? వీళ్ళ దగ్గర ఉంటే ఆ పిల్ల ఎక్కడ ఉంటుంది, పీజీలో ఉంటుందా లేకపోతే ఎక్కడ ఉంటుంది అనేది వీళ్ళు కూడా కనుక్కోవాలి. అవేం లేవు. నెల వచ్చేవాడికి డబ్బులు పంపుతుందాం 30,000 40,000, మనం ఈఎంఐలు కట్టేసి వాళ్ళకి ఇల్లు కొన్నామా లేకపోతే గోల్డ్ లోన్ పెట్టేసి గోల్డ్ కొన్నామా, ఇవి కాన్సెప్ట్గా ఉన్నాయి. నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను కదా, అంటే జనరల్గా నేను చూస్తాను కదా, నేను అన్ని రకాలుగా నాకు అప్డేట్స్ వస్తాయి కాబట్టి నేను చూస్తాను. కాబట్టి నా ఆలోచన ఏంటంటే, తల్లిదండ్రుల దగ్గర నేర్పే విధానాన్ని బట్టి ఉంటుంది. చాలామంది అందుకని పౌరేజ్ని కూడా ఇవ్వడానికి వాళ్ళు వెనకడుగేస్తున్న కారణం ఏంటంటే, వీళ్ళు గుళ్ళో ఉంటారు, మా పిల్లని ఎక్కడ తిప్పరు అనుకుంటారు. వాళ్ళు ఎందుకుంటారు గుళ్ళో? గుడి అయిపోయిన తర్వాత మేము చేసినట్టు ఎంజాయ్ అంటే, ఎంజాయ్ అంటే ఏదో చేసేయాలనే కాదు. బయటకు వెళ్ళి తిరగాలన్నా, ఏమైనా కొని తెచ్చుకోవాలన్నా. సాఫ్ట్వేర్ అని ఉన్నారు, వాళ్ళు వీకెండ్స్లో మహా అయితే ఒక రోజు వెళ్ళగలరు. ఫంక్షన్కి దేనికి హాజరవ్వలేరు కదా. మేము అనుకో ఆ రోజు గుళ్ళో వేరే వాళ్ళు ఉన్నామని మనకి తగ్గ ఫంక్షన్కి మనం వెళ్తాం. ఫంక్షన్కి వెళ్తాం, లైక్ ఫెస్టివల్కి బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళగలం, మూవీస్కి వెళ్తాం, ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు. మనం చేసుకునే దాన్ని బట్టే, మనం చేసుకునే వేని బట్టి మన వే స్ట్రైట్గా ఉంటే కరాలి. అలా మెలికలుగా ఉంటే మన లైఫ్ కూడా అలాగే స్పాయిల్ అయిపోతుంది. మీ గోల్స్ ఏంటి పంతులు? నా గోల్స్ వచ్చేసి చెప్పాను కదా మీకు, నేను ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలి. ఓకే, అలాగే నేషనల్లో సెలెక్ట్ అయినట్టున్నారు. నేనైతే నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. అది కంగ్రాచులేషన్. నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. అది మోస్ట్లీ సెప్టెంబర్లో షో. అసలు నేను అవుతాను అనుకోలే. సో అది 6 times ఆడిషన్స్ అయ్యాయి. 6 times కూడా నేను 2 years నుంచి దానికి పెడుతున్నాను, ఇది రిజిస్టర్ ఫీల్ కడుతున్నాను. సో వాళ్ళు ఎప్పుడు నాకు కాల్ చేయాలి. లాస్ట్ మంత్ నేను పెట్టిన 1 dayకి నాకు కాల్ వచ్చింది, యూ విల్ సెలెక్టెడ్ అని. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. దాంట్లో మనం చెయ్యాలి అంటే చాలా, నేషనల్ అంటే మాటలు కాదు కదా. చిన్న షోస్లో చాలా చేశా. చిన్న షోస్ చేయడం వల్ల మనకి అందులో విన్నింగ్ అయినా అది హ్యాపీనెస్. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే వచ్చా. ఒకసారి నేషనల్కి వెళ్ళా. నేను టోటలీ 18 shows చేసా. 18 showsలో 11 shows విన్ అయ్యా. సో 4 shows సబ్ టైటిల్స్, 2 or 3 రన్నరప్ వచ్చా. నా డ్రీమ్ ఏంటంటే ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలి. ఒక ఇంటర్నేషనల్ మోడల్ అయ్యి యాడ్స్లో మనం నా ప్రొఫైల్ నేను చూసుకోవాలనేది నా డ్రీమ్. ఓకే. అండ్ ఇంకొకటి, మీ కామెంట్స్ ఒక్కసారి ఎలాంటివి వస్తుంటాయి నెగిటివ్గా? నా కామెంట్స్ ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువ వచ్చేవి ఏంటంటే, రామో నుంచి రెమోగా మారిన పూజారి, ఓకే, అవి ఎక్కువగా వస్తాయి. మోస్ట్లీ ఎక్కువగా ఇవి ఒకటి వస్తాయి. చాలా మీరు మల్టీ టాలెంటెడ్ అని పెడతారు ఎక్కువ. చాలామంది మీరు చేసే రీల్స్ చాలా బాగుంటాయి. ఎక్కువ నాకు వచ్చే కామెంట్స్ బాగా పెడతారు. లైక్ పూజారి మంచి వైరల్, ఫైర్ ఎక్కువ, హార్ట్ సింబల్స్, ఫైర్ సింబల్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు.
డాన్స్ కూడా అన్ని మల్టీ టాలెంటెడ్గా టాస్క్ చేస్తాను. అది ఏది వైరల్ అయితే దానికి కామెంట్స్ బాగా వస్తాయి. ట్రాన్స్ఫర్మేషన్ వీడియోలు అయితే చాలా బాగా వస్తాయి. అంటే ఎక్కువ రామానుజం నుంచి రెమోకి మారిన చారి ఓకే ఎక్కువ పెడుతూ ఉంటారు. కామెంట్స్ చూసి నవ్వుకుంటూ ఉంటాను. కామెంట్స్ స్క్రీన్ షాట్ తీసి పెడుతూ ఉంటారు మా ఫ్రెండ్స్. ఎక్కువ అమ్మాయిలే కామెంట్స్ చేస్తున్నారు నీకు అని. అవునా? ఓకే. అసలు నీ అకౌంట్కి ఎక్కువ అమ్మాయిలే అంటే యాక్చువల్లీ నేను గమ్ముని వాళ్ళు వీళ్ళని ఎవరికి రిప్లై ఇవ్వను. ఎందుకు మనకి వాళ్ళు మనల్ని ఒక ఫేమ్లో చూస్తున్నారు కదా, వాళ్ళకి రిప్లై ఇచ్చి మనం అంత చాటింగ్ చేసి అంతైతే నేను ఎవరికి ఎక్కువ చాటింగ్ చేయను. ఎవరైనా మోస్ట్లీ వాళ్ళు ఒక 20-30 సార్లు పెడుతూ ఉంటే మాత్రం డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. అంటే లైక్ సాయిరాము ఒక ఆయన ఉంటారు. సో ఆయన ట్రావెలర్, ఆయన బాగా ఫేమస్ ఇన్స్టాలో. సో సేమ్ మీరు అలాగే ఉన్నారని అడుగుతూ ఉంటారు. అవునా? ఓకే. సేమ్ యాస్టీస్ ఆయన అలాగే ఉంటాడు. ఆయనకి నా మీద ఒక 20 years ఎక్కువ. ఫేస్ కట్ ఒకలానే ఉంటుంది యాస్టీస్. ఓకే. సో ఆల్మోస్ట్ నువ్వేనా మొన్న రైడ్కి వెళ్ళాం, ట్రిప్స్కి వెళ్తా ఉంటారు, అడుగుతూ ఉంటారు. బాగుంది అంటే అట్లా కన్ఫ్యూజ్ అయిపోయి గుర్తుపట్టి మీరే అనుకున్నారేమో అయితే. నేనే అనుకున్న ఒక వీడియోలో అయితే ఇదేంటి నేను ఈ బైక్ వేసుకెళ్ళలేదు కానీ నేనే అనుకున్నా ఒకసారి. కానీ సేమ్ యాజ్ హైట్ కానీ పర్సనాలిటీ అవునా యాజ్ లుక్ ఒకలానే ఉంటారు. నాకు తెలిసి ఏదో ఉంది కదా అదుర్స్లో బయటపడనంతసేపు ట్విన్స్ ని. సో త్వరలో ఆయన ఒకసారి మీట్ అవుదామని కూడా మెసేజ్ పెడితే ఐ విల్ షూర్, నేను బెంగళూరులో ఉంటా, ఐ విల్ బి ఇట్ సైడ్ వచ్చినప్పుడు మనం కలుద్దాం అని కూడా అన్నారు. ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు? అంటే ఇప్పుడు నేషనల్ సెలెక్ట్ అయ్యారు, నెక్స్ట్ ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్ వచ్చేసి ఇంటర్నేషనల్ కూడా ఆడిషన్స్కి వెళ్తున్నాను. సో అది కూడా నా డ్రీమ్ ఫిల్ అయిపోతే చాలు. ఇంటర్నేషనల్ అందులో మనం సెలెక్ట్ అయ్యి షో అయితే, అంటే ఇంటర్నేషనల్ షో విన్ అయినా అవ్వకపోయినా మనం అంత దాకా వెళ్ళామన్న కాన్సెప్ట్ నాకు చాలు. ఇంటర్నేషనల్ మోడల్ అయ్యప్ప సాధు ఈజ్ ఇంటర్నేషనల్ మోడల్ అనిపించుకోవాలన్నది నా కోరిక. అమెజాన్ ఫ్లిప్కార్ట్స్లో యాడ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా. సో అది కూడా కమింగ్ సూన్. అన్నీ మనం ముందే మనం చెప్పేసుకోకూడదు, కొన్ని పోస్టర్స్ పెట్టాక కూడా చెప్పుకుంటే బెస్ట్ కదా. అవునులేండి, దాచేద్దాం అన్ని. అండ్ తప్పకుండా అంటే నిజంగా ఒకటి ఏదైతే మీరు నమ్ముకొని స్టార్ట్ చేస్తారో స్టిల్ మంచిగా వెళ్తుంది. ఇంకా మీ గోల్స్ అన్ని సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము సైనింగ్ ఆఫ్ కీర్తి.